సో ఈ వీడియోలో మనం కొన్ని కాంబినేషన్స్లో జ్యూసెస్, కొన్ని డ్రింక్స్, కొన్ని వెజిటబుల్స్, కొన్ని ఫ్రూట్స్ అయితే కలపకూడదు అనమాట. అదేంటో తెలుసుకుందాము. సో ఇక్కడ చూసారు కదా, ముల్లంగి పాలు, ముల్లంగి టీ, ఈ కాంబినేషన్ అస్సలు తీసుకోకూడదు. అండ్ కీరా కానీ, దోసకాయ కానీ, ముల్లంగి కలపకూడదు, సిట్రస్ ఫ్రూట్స్తో కలపకూడదు, కాకరకాయతో కలపకూడదు. ఇలా చాలా ఉన్నాయి. ఈ వీడియోలో మనం ముందు ఈ విషయాలన్నీ తెలుసుకుందాము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మైసెల్ఫ్ కళ్యాణి మహేష్. నాకైతే సర్జరీ పూర్తయి 3 months అయితే అయ్యిందనమాట. ఈ 3 months నేను ఎట్లాంటి జ్యూసెస్ తాగాను, పోస్ట్ సర్జరీ తర్వాత నేను ఎటువంటి జ్యూసెస్ తాగాను, ఎందుకంటే బ్లడ్ చాలా లాస్ అయ్యాను కాబట్టి జ్యూసెస్ తీసుకోవడం మంచిది కదా. నేను ఫస్ట్ 1 month వరకు బత్తాకాయ జ్యూసు, ఒకరోజు బత్తాకాయ జ్యూసు, ఒకరోజు దానిమ్మకాయ జ్యూసు, ఒకరోజు కొబ్బరి నీళ్ళు ఇట్లా తీసుకున్నాను అనమాట. సో ఎందుకంటే డైలీ అన్నీ తీసుకోవాలంటే నాకు పడేది కాదు, వామిటింగ్ సెన్సేషన్లా ఉండేదన్నమాట సర్జరీ అయిన తర్వాత. ఈవెన్ సర్జరీ అయిన రోజు కూడా నన్ను ఐసీయూలో 30 hours నేను ఐసీయూలో ఉన్నాను. ఆ 30 hoursలో మినిమం నాకు ఒక 10 times అయినా వామిటింగ్స్ అయిపోయినాయి అనమాట, మత్తు వదిలేదాకా కూడా. సో అట్లా ఉండి తర్వాత సర్జరీ తర్వాత కూడా నాకు వామిటింగ్ సెన్సేషన్, కడుపులో తిప్పడం, అన్నం సరిగ్గా తినలేకపోవడం, అన్నమే కాదు ఏది కూడా జ్యూస్ తాగినా కూడా పడేది కాదు. సో అందుకని అన్నీ ఒకే రోజు తాగలేను కాబట్టి ఒకరోజు పత్తాకాయ జ్యూసు, ఒకరోజు దానిమ్మ జ్యూసు, ఒకరోజు కొబ్బరి నీళ్ళు. అలా అని దానిమ్మలో 10-12 అట్లా కాదు, జస్ట్ ఒక్క కాయ ఎంత వస్తే అంత జ్యూసే, దానికి మించి నేను ఇంకో గుటక వేయగలిగేదాన్ని కాదు. అలాగే బత్తాకాయలు కూడా రోజుకి 2 బత్తాకాయలు అనమాట, అట్లాగా జ్యూస్ అయితే తీసుకున్నాను. అండ్ తర్వాత మా కజిన్ యూకేలో ఉంటుందన్నమాట, తన పేరు శ్రీ పుష్ప, విని అంటాము. తను ఫోన్ చేసిందనమాట అమ్మకి, పెద్దమ్మ అక్క చాలా వీక్గా ఉంది, చూశాను వీడియోలో, ఏబీసీ జ్యూసు ఇవ్వు పెద్దమ్మ అని చెప్పిందనమాట. అయితే నేను గాల్ బ్లాడర్ సర్జరీ చేయించుకున్నాను కాబట్టి, సో బీట్రూట్ దుంప ఇది కదా, సో తాగచ్చో లేదో అని చెప్పి నేను ఒక 1 month దాకా అయితే దాని జోలికి వెళ్ళలేదు. బట్ తాగలనో లేదో, బీట్రూట్ కొంచెం ఇదిగా ఉంటుంది కదా అని చెప్పి, సో వాటి జోలికి అయితే వెళ్ళలేదనమాట. ఎందుకంటే ఈవెన్ యాపిల్ తింటున్నా నాకు పడేది కాదు, వామిటింగ్ లాగా వచ్చేసేదనమాట. సో 1 month తర్వాత ఇంకా కొంచెం ట్రై చేశాను అనమాట ఏబీసీ జ్యూస్. అంతకుముందు విన్నాను కానీ నేను ఎప్పుడో ఒకసారి తాగేదాన్ని, కానీ రెగ్యులర్గా తాగడం, జ్యూసులు తాగడం నాకు అసలు అలవాట్లేదు. సో వాటి జోలికి అయితే వెళ్ళలేదన్నమాట. అంత హెల్త్ కాన్షియస్గా అయితే నేను ఉండను. సో ఏబీసీ జ్యూస్ తను చెప్పిన తర్వాత, సరే కాదక్క బ్లడ్ లాస్ అయ్యింది కదా, తాగితే మంచిది, చాలా బ్లడ్ లాస్ అయిపోయి ఉంటుంది, సో అందుకని తాగు, చాలా వీక్గా కనిపిస్తున్నావు అని అంటే, సరేలే అని ఒక 1 month తర్వాత, సర్జరీ అయిన 1 month తర్వాత అనమాట నేను కొంచెం క్వాంటిటీ అయితే తీసుకోవడం స్టార్ట్ చేశాను ఏబీసీ జ్యూసు. అది ఎట్లా అంటే, మనము డైలీ మామూలు వాళ్ళు కూడా తాగొచ్చు. జస్ట్ ఇప్పుడు ఈ బీట్రూట్ ఉందనుకోండి, దీనిలో హాఫ్ మాత్రమే తీసుకునేదాన్ని. ఇంత చిన్న బీట్రూట్లో కూడా మళ్ళీ హాఫ్ బీట్రూటే తీసుకున్నాను, ఎందుకంటే ఇంతకు మించి బీట్రూట్ ఎక్కువ కూడా మనం రోజు తీసుకోకూడదు. సో హాఫ్ బీట్రూట్ అనమాట ఈ చిన్నదానిలో. అదే పెద్ద బీట్రూట్ అనుకోండి, దాన్ని 4-6 ముక్కలు చేసి రోజుకో ముక్క చొప్పున వాడుకోవాలన్నమాట. అలాగే క్యారెట్ అనమాట, ఈ క్యారెట్లో సగం క్యారెట్టే తీసుకోవాలి, ఇంతకన్నా ఎక్కువ కూడా తీసుకోకూడదు. నేను ఇవన్నీ తాగే ముందు కూడా కొన్ని వీడియోస్ అయితే చూశాను, డాక్టర్స్ చెప్పిన సలహాల ప్రకారమే నేను ఇలాగ తీసుకున్నాను అనమాట. అంటే హాఫ్ బీట్రూట్ అండ్ హాఫ్ క్యారెట్, ఈ చిన్న క్యారెట్లో మళ్ళీ హాఫే అనమాట. అదే పెద్ద క్యారెట్ అయితే దాన్ని మళ్ళీ 4 ముక్కలు చేసుకోవాలి. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి హాఫ్ ఆఫ్ ద యాపిల్ వేసుకునేదాన్ని అనమాట. మామూలుగా అయితే లెక్క ప్రకారం 300 grams బీట్రూట్, 300 grams క్యారెట్ అండ్ 100 grams యాపిల్ అనమాట. బట్ ఆ కొలతలు అవి మన దగ్గర మెషిన్స్ ఉండవు కాబట్టి నేనైతే హాఫ్ తీసుకునేదాన్ని. సో కొంచెం లైట్గా వాటర్, చిన్న గ్లాస్ వాటర్ పోసేసి చేసుకునేదాన్ని. సో ఈ జ్యూస్ చేయడం అందరికీ వచ్చు కాబట్టి నేనైతే చూపించట్లేదు. దీనిలో కావాలనుకుంటే పుదీనా వేసుకోవచ్చు, మింట్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది, అల్లం వేసుకోవచ్చు, నెక్స్ట్ అలాగే కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, అండ్ కొత్తిమీర కూడా కావాలంటే ఆ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు అయితే వేసుకోవచ్చు అనమాట. సో ఈ ఏబీసీ జ్యూస్ మూలాన మనకి చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయి. మనం ఏబీసీ అంటే జనరల్గా చిన్నప్పటి నుంచి ఏ ఫర్ యాపిల్ అని నేర్పిస్తారు, బీ ఫర్ బ్యాట్ బాల్, అలాగే సి ఫర్ క్యాట్ అని నేర్పిస్తారు. ఇప్పుడు మనం ఏబీసీ అంటే ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బీట్రూట్, సి ఫర్ క్యారెట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది తీసుకోవడం వల్ల రక్తం అనేది మనకి బాగా పెరుగుతుంది, అండ్ ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది, అలాగే మనకి టేస్టీగా కూడా ఉంటుంది, అండ్ హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. ముఖ్యంగా జీర్ణ సమస్య నుంచి దూరం కావచ్చు. నేను ఈ గాల్ బ్లాడర్ రిమూవ్ చేయడం మూలాన కొంచెము
ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను డైజెస్టివ్ సిస్టమ్ గురించి. ఎందుకంటే లివర్ నుంచి గాల్ బ్లాడర్‌కి రోజుకి 350 ఎంఎల్ బైల్ జ్యూస్ అయితే వెళ్తుంది. అక్కడ నుంచి ఇంటెస్టైన్‌లోకి అయితే వస్తుందనమాట. గాల్ బ్లాడర్ తీసినప్పుడు మనకి లివర్‌కి, ఇంటెస్టైన్‌కి చిన్న స్టంట్‌లా ఏస్తారనమాట. ఎందుకంటే మధ్యలో గాల్ బ్లాడర్ సపోర్ట్ లేదు కాబట్టి. సో, దానివల్ల బైల్ జ్యూస్ డైరెక్ట్‌గా ఇంటెస్టైన్‌లోకి వెళ్ళడం మూలాన కొంచెము డైజెస్టివ్ సిస్టమ్ అనేది మనకి అబ్నార్మల్ అవుతుందనమాట. సో, ఈ అంతకుముందు ఇది తీసుకోకముందు నాకేంటంటే అయితే ఇట్లా తినంగానే అట్లాగా మోషన్‌కి వెళ్ళడం, అట్లా రోజుకి ఒక్కొక్కసారి 10 సార్లు కూడా వెళ్ళేదాన్ననమాట. అంటే మనకి అడ్జస్ట్ అవ్వాలనమాట. బాడీ మనకి అకామిడేట్ అవ్వాలి ఈ గాల్ బ్లాడర్ లేకపోవడం వలన. సో, అట్లా కొంచెము ఇబ్బంది ఫేస్ చేశాను. ఒక్కొక్క రోజు అసలు డైజెషన్ అనేది బాగా హార్డ్‌గా అనిపించేదనమాట. అయితే ఈ ఏబీసీ జ్యూస్ తీసుకున్న తర్వాత నాకు ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది కొంచెం నార్మల్‌కైతే వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే ఈ వాంతులు కావడం, తిన్నది అరగకపోవడం, మలబద్ధకం లాంటి సమస్యల నుంచి కొంచెం నన్ను బయటపడేసిందనే చెప్పుకోవచ్చు. ఈ బీట్రూట్, క్యారెట్‌లో ఉండే ఫైబర్ వల్ల అరుగుదల బావుంటుంది. అయితే నేను ఇది ముందే ట్రై చేయాల్సింది. కానీ నాకు భయం వేసిందనమాట. కొంచెం దుంప రకం కదా ఇవి. గాల్ బ్లాడర్ లేదు కదా! నాకు మళ్ళీ కొంచెం ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పి. సో, అందుకని చెప్పి కొంచెం ఒక 1 మంత్ అయ్యాక ట్రై చేద్దాము. మళ్ళీ బీట్రూట్ అదొక రకంగా ఉండి వామిటింగ్ వచ్చేస్తుంది అని. సో, అలాగే కాన్‌స్టిపేషన్ కూడా తగ్గించింది నాకు. అండ్ ఈ క్యారెట్, బీట్రూట్, యాపిల్ విడివిడిగా తీసుకున్నా మనకి బాడీకి చాలా మేలు చేస్తాయి. ఎందుకంటే ఇందులో ఎన్నో విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. షుగర్ లెవెల్‌ని నియంత్రిస్తుంది. అలాగే రెగ్యులర్‌గా తాగడం వల్ల ఏదైనా వచ్చే ప్రమాదకర సమస్యలని దూరం చేస్తుంది. ఇందులో క్యాలరీలు ఎక్కువ ఉండవు. చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల బరువు తగ్గడానికి కూడా మనకి ఉపయోగపడుతుంది. అండ్ ఇందులో ఫ్రీ రాడికల్స్‌తో ఫైట్ చేయడంతో పాటు రెడ్ బ్లడ్ సెల్స్‌కి ప్రొడక్షన్ అనేది పెంచుతుందనమాట. అండ్ దానివల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అలాగే కిడ్నీ సమస్యల నుంచి దూరం చేస్తుంది. అండ్ మనకి కళ్ళు ఎక్కువ స్క్రీన్ చూడడం అంటే టీవీ కన్నా ఎక్కువ ఎఫెక్ట్ మొబైల్ అనమాట. యూట్యూబర్స్ ఎక్కువగా యూట్యూబర్స్ అనే కాదు, ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు సెల్ చూడడం ఎక్కువైపోయింది. సో, ఆ సెల్ చూసి మనకి స్క్రీన్ చూడడం మూలాన కళ్ళు పొడిబారిపోవడం ఉంటాయి. అలా పొడిబారడం అనే సమస్య నుంచి కూడా ఈ ఏబీసీ జ్యూస్ అనేది మనకి తగ్గిస్తుందనమాట. అలాగే అందాన్ని కూడా పెంచుతుంది. మనకి బ్లాక్ స్పాట్స్ కానీ, పింపుల్స్ కానీ, బ్లాక్ హెడ్స్ కానీ ఇవన్నిటిని ఎరాడికేట్ చేసేస్తుంది. నేనైతే మెయిన్ జస్ట్ బ్లడ్ పట్టడానికి అండ్ అలాగే కాన్‌స్టిపేషన్ తగ్గించడానికి ఈ ఏబీసీ జ్యూస్ అయితే ఒక 1 మంత్ పాటు తీసుకున్నాను. తర్వాత ఇంకా మానేశాననమాట. ఎందుకంటే నాకు ఎక్కువగా ఏది తీసుకునే అలవాటు లేదు. దట్టు నాకు ఏదైనా 41, 45 డేస్ తీసుకున్న తర్వాత నేను ఏదైనా సరే మళ్ళీ కొన్ని రోజులు స్టాప్ చేస్తాననమాట. నేను ఎక్కడో విన్నాను ఏదైనా సరే కంటిన్యూగా 45 డేస్ తీసుకుని కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ తాగొచ్చు అని. సో, అట్లాగే నేను ఒక్కొక్కసారి యాపిల్ ఇంట్లో అవైలబుల్‌గా లేనప్పుడు నేనేం చేసేదాన్నంటే క్యారెట్, బీట్రూటు, కీరా యూజ్ చేసేదాన్ని. ఈ కీరా అయితే ఎంతైనా వేసుకోవచ్చు. ఇంక ఈ కీరా వేసుకున్నప్పుడు మనం వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇవే సరిపోతుంది. చెప్పాను కదా, ఇది హాఫ్ బీట్రూట్, హాఫ్ క్యారెట్ అండ్ ఈ కీరా ఫుల్‌గా అయినా వేసేసుకోవచ్చు. ఇంకా వాటర్ పోసుకోక్కర్లేదు. చక్కగా ఇదే పల్ప్ వచ్చేస్తుంది. అండ్ ఆ పల్ప్ మనం కొంచెం వడగట్టుకుని పిండినట్లయితే జ్యూస్ మంచిగా వస్తుందనమాట. అండ్ అలాగే ఈ జ్యూస్ తాగడం మానేసిన తర్వాత నేను ఇంకా రెగ్యులర్‌గా కమలాకాయ సీజన్ అయితే వచ్చేసింది కాబట్టి ఈ కమలాకాయ అయితే తాగడం స్టార్ట్ చేశాననమాట. సర్జరీ అయిన ఫస్ట్‌లో బత్తాకాయ జ్యూస్ తాగాను. అండ్ ఇప్పుడు 2 మంత్స్ అయిన తర్వాత అయితే కమలాకాయ జ్యూస్ తాగడం స్టార్ట్ చేశాననమాట. ఇదైతే రెగ్యులర్‌గా తీసుకుంటున్నాను. ఎప్పుడైనా దగ్గు అట్లా ఉన్నప్పుడు మానేస్తున్నాను. ఆ మానేసిన రోజు ఒక దానిమ్మకాయ జ్యూస్ అయితే తాగాననమాట. ఎందుకు తాగడం, తినొచ్చు కదా అంటారు. నాకు తింటే ఏంటో ఇంకా సెట్ అవ్వలేదు. తింటుంటే సరిగ్గా ఇదవ్వట్లేదు. జ్యూస్ తాగితే కొంచెం పడుతుంది. అండ్ అలాగే డైజెషన్ కూడా ఫ్రీగా ఉందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము మెయిన్‌గా ఈ బీట్రూటు, క్యారెట్ కాకుండా వీటితో పాటు వేరే ఫ్రూటు, వెజిటబుల్ కాకుండా మనము ఈ ముల్లంగిని కూడా కలుపుకోవచ్చనమాట. ఇది కూడా చిన్న మొక్కే అనమాట. ముల్లంగి అయితే మరీ చాలా తక్కువ తీసుకోవాలి. ఇంతే అంటే ఇంతే మొక్క తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఈ మొక్క చాలు. ఈ 3 కలుపుకుని కూడా మనం జ్యూస్ చేసుకోవచ్చు. ముల్లంగి మూలాన కూడా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే మనకి ముల్లంగి మాత్రం కొన్ని రకాల వాటితో కలపకూడదనమాట. అది ఏంటి అనేది చెప్పేస్తాను. అది చెప్పే ముందు ముల్లంగి ఉపయోగాలైతే మీకు ఇప్పుడు నేను చెప్తాను. ఈ ముల్లంగి దుంపకూరల్లో ఒకటైన ఇదనమాట. ఈ ముల్లంగిని మనం సాంబార్లో వేసుకోవచ్చు. అలాగే రుచికి మాత్రమే కాదు, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
అండ్ ఇది ఏంటి అంటే కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి అలాగే హై బీపీ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుందన్నమాట. అలా అని ఇది రెగ్యులర్గా అయితే తీసుకోకూడదు. కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు వీక్లీ వన్స్ హాఫ్ ముల్లంగి జ్యూస్ చేసుకుని తాగొచ్చు అనమాట. ఓన్లీ ముల్లంగి, ఇంకేం కలపకూడదు దానిలో. అండ్ అలాగే హై బీపీ ఉన్న వాళ్ళు కూడా ఇట్లాగే జ్యూస్ చేసుకుని, ఇందులో ఏం లేదు, ఇదిను వాటర్ వేసేసి మనము తాగడమే, ఇంకా వేరే ఏమీ కలపకూడదు అనమాట. అండ్ నెక్స్ట్ అట్లాగే వచ్చేసి ఈ ముల్లంగిలో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, కాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి అన్నమాట. పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ అనేది. అండ్ ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అట్లాగే ఇది తినడం వల్ల లివర్కి కూడా చాలా మంచిది. అండ్ విష పదార్థాలను పంపే గుణం ముల్లంగికి ఉంటుందన్నమాట. శరీరంలోని మూత్ర వ్యవస్థ ప్రక్షాళన అయితే చేస్తుంది. అండ్ కిడ్నీ సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. అండ్ దీనిలో పొటాషియం ఎక్కువగా ఉండడం వలన రక్తనాళాలపై ఒత్తిడి తగ్గిస్తుంది, బీపీని కంట్రోల్లో ఉంచుతుంది అనమాట. అండ్ ముడుచుకుపోయిన గాలి గొట్టాలను మనకి ముల్లంగి తెరుస్తుంది, ఆస్తమాని తగ్గిస్తుంది. అండ్ చలికాలంలో ముల్లంగి తినడం వల్ల జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యల నుంచి మనం బయటపడవచ్చు, ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం పొందవచ్చు. బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా ముల్లంగిని తీసుకోవచ్చు. అలాగే హార్ట్ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ ముల్లంగిని చిన్న ముక్క అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ దీనిలో ఏ విటమిన్, సి విటమిన్, ఈ విటమిన్, B6 విటమిన్ అండ్ K విటమిన్ పుష్కలంగా ఉంటాయి ఈ ముల్లంగిలో. అలాగే ఇది రోజు తాగితే సి విటమిన్ వల్ల చర్మం కాంతివంతం అవుతుంది, మొటిమలు, ర్యాషెస్ తగ్గుతాయి. అలాగే ముల్లంగి పేస్ట్ను మన ముఖానికి రాసుకుంటే క్లెన్సర్గా ఉపయోగపడుతుంది, మృత కణాలను తొలగిస్తుంది అనమాట. దీనిని తలకు పట్టిస్తే చుండ్రు, జుట్టు రాలడం వంటివి తగ్గుతాయి. అలాగే మన హెయిర్ అనేది కుదుళ్ళు బలంగా తయారవుతాయి. అండ్ ఇప్పుడు ఈ ముల్లంగిని కొన్ని కూరగాయలతో కలపకూడదని చెప్పాను కదా, అవి ఏంటి అనేది నేను చెప్తాను. అలాగే ఇప్పుడు ఈ ముల్లంగిని కొన్ని ఫుడ్ ఐటమ్స్తో, డ్రింక్స్తో అస్సలు కలపకూడదండి. అవి ఏంటి అనేది నేను చెప్తాను. ఇది నేను చెప్పేది కాదు, నిపుణులు చెప్పిన సలహా అనమాట. వీటితో కలపకూడదు అనేది. ముల్లంగి తిన్న వెంటనే కానీ, తినడానికి ముందు కానీ మనం టీ తాగకూడదు. అలాగే పాలుతో అస్సలు కలిపి జ్యూస్ చేసుకోకూడదు. ఇది తినే ముందు కానీ, తిన్న తర్వాత కానీ పాలు అనేది తాగకూడదు. అండ్ ఎందుకంటే ఇది మలబద్ధకాన్ని పెంచుతుంది అట్లా పాలతో కలిపి తీసుకుంటే మాత్రం. అలాగే మూలి ప్రకృతిలో చల్లగా ఉంటుందన్నమాట. ఇది టీ వేడిగా ఉంటుంది. రెండు ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకం అనమాట. ఈ కారణంగానే టీ కానీ పాలు కానీ ముల్లంగి కాంబినేషన్లో అస్సలు మనం తీసుకోకూడదు. అలాగే కాకరకాయతో కూడా ఈ ముల్లంగిని తీసుకోకూడదు అనమాట. ఎందుకంటే కాకరకాయ అనేది చేదుగా ఉంటుంది, మనందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు ఈ రెండింటినీ కనుక కలిపితే మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అనమాట. ఇది శ్వాస సమస్యలను కలిగిస్తుంది, గుండెకి కూడా ప్రాణాంతకం. ఇది తిన్న రోజు కాకరకాయ అస్సలు తినకూడదు. ఇది తిన్న రోజు పాలు, టీ అస్సలు తాగకూడదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ముల్లంగి, కాకరకాయ ఒకే రోజు తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం. ఎందుకంటే గుండెకు ప్రాణాంతకం, అలాగే శ్వాస సమస్యలను ఎదురవుతాయి అన్నమాట. అండ్ ఇది చల్లదనం కలిగిస్తుంది. అలాగే టీ, పాలు అనేవి వేడిగా ఉంటాయి కాబట్టి రెండు వ్యతిరేకం. ఈ కాంబినేషన్లో మనం అస్సలు తీసుకోకూడదు. నెక్స్ట్ అలాగే వచ్చేసి ముల్లంగి, నారింజ, ముల్లంగి, కమలాకాయ, ముల్లంగి, బత్తాకాయ అంటే సిట్రస్ ఫ్రూట్స్, ముల్లంగి, నిమ్మకాయ, ఇట్లాగా సిట్రస్ ఫ్రూట్స్ అయితే కలిపి తీసుకోకూడదు అనమాట. ఇలా కలిపినట్లయితే విషంలా పనిచేస్తుంది, కడుపు సమస్యలకు కారణమవుతుంది. సో అందుకని వీటిని కలపకూడదు. అలాగే ముల్లంగి, కీరదోసకాయ, ముల్లంగి దోసకాయ, ముల్లంగి సొరకాయ కూడా కలపకూడదు అనమాట. ఎందుకంటే ఇలా కలిపినట్లయితే మనకి విటమిన్ సిని పీల్చుకునేలా చేసేస్తుంది అనమాట. ఆస్కార్బెట్ ఉంటుంది ఈ దోసకాయలో, కీర దోసకాయలో. సో అందుకని వీటిని కలపకూడదు. పాలతో కలిపినట్లయితే బొల్లి అనేది వస్తుందన్నమాట ఈ ముల్లంగి ప్లస్ పాలు అనేది కలిపితే. ఎందుకంటే ఈ రెండు కలిస్తే గుండెల్లో మంట, అలాగే యాసిడ్ రిఫ్లక్స్ వచ్చి కడుపు నొప్పి వస్తుంది. అండ్ ఎందుకంటే ఈ రెండిటికి పడదు. సో యాసిడ్ అనేది ఎక్కువగా క్రియేట్ అవుతుంది కడుపులో. అండ్ సో కడుపులో మంట వచ్చేస్తుంది అనమాట. ఇది నేను ఎందుకు గూగుల్ సెర్చ్ చేశాను వీటి గురించి అంటే, ఒకరోజు అనుకోకుండా ముకులు చేశాడనమాట జ్యూసు. దానిలో ఇది సగం ముక్క ఉందనమాట. ఈ సగం ముక్క వాడు ముల్లంగి అనుకోకుండా కీర దోసకాయ అనుకున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ పీల్ చేసి ఉంది, కీర దోసకాయ కూడా పీల్ చేసి పెట్టారనమాట నేను పక్కన. సో ఇది కొంచెం ముక్క, అది కొంచెం ముక్క, క్యారెట్, బీట్రూట్ కలిపి చేశాడనమాట. చేసేస్తే నేను జనరల్గా రోజు తాగినట్టు తాగేశాను. సో తాగితే నాకు ఏమైందంటే వెంటనే వామిటింగ్స్ అయిపోయినాయి. ఆ రోజు మోషన్స్ అయినాయి అనమాట. కడుపులో డిస్టర్బ్ అయిపోయింది అనమాట. మోర్ యాసిడ్స్ అనేవి ఫామ్ అయిపోయి ఈ ముల్లంగి
కీర దోసకాయ కలపడం మూలాన. సో అందుకని ఎప్పుడూ కూడా వీటిని కలపద్దు. అండ్ సో డీహైడ్రేషన్ అయితే అయిపోతుందనమాట, అలా వామిటింగ్స్ అండ్ మోషన్స్ అయిపోతే. సో అందుకని నేను అప్పటి నుంచి ఒక వీడియో అయితే చేద్దాము, నాలాగా తెలియని వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది, ఏ కాంబినేషన్లో తీసుకోకూడదు అనేది చెప్దాము అని చెప్పి. సో ఇట్లాగా అందుకని చెప్పి చెప్తున్నానమాట. అండ్ సో అది కూడా మళ్ళీ ముల్లంగి బ్లడ్ షుగర్ని తగ్గిస్తుంది. ఎవరైనా లో బీపీ ఉన్నట్లయితే ముల్లంగి తినకపోవడమే మంచిది. నాకు సర్జరీ అయిన తర్వాత లో బీపీ అనేది వచ్చిందనమాట. నాకు తెలియకుండా నేను ఒకరోజు ఇట్లాగా జ్యూస్ అయితే తాగేశాను. ఆ రోజు విపరీతం కళ్ళు తిరిగిపోయినాయి అనమాట. తర్వాత నేను జస్ట్ ముల్లంగి ఆ రోజు తాగినప్పుడు ఇలా అయ్యింది. మొన్న కీరాతో కలిపినప్పుడు ఇట్లా అయ్యింది. ఫస్ట్ అయితే బీట్రూట్, క్యారెట్, ముల్లంగి మాత్రం తాగాను ఒకరోజు చిన్న ముక్క. ఆ రోజేమో కళ్ళు తిరిగిపోయినాయి అనమాట. ఏంటో ఇలా అయింది అనుకున్నాను. సో ఓకే, మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత ఇలా కీరా ముల్లంగి కలిపేసినప్పుడు ఇట్లా అయ్యింది. సో నాకు ఈ ముల్లంగి పడట్లేదేమో అని డౌట్ వచ్చి గూగుల్లో సెర్చ్ చేశానమాట. సో సెర్చ్ చేస్తే నాకు తెలిసిన విషయాలు అయితే ఇవన్నమాట. సో ముల్లంగిని కలపకూడదు, ముల్లంగి కాకరకాయ కలపకూడదు, ముల్లంగి సిట్రస్ ఫ్రూట్స్ కలపకూడదు, ముల్లంగి కీరదోస, దోసకాయ వీటిని కలపకూడదు, ముల్లంగి పాలు కలపకూడదు, ముల్లంగి టీ కలపకూడదు. అట్లాగే లో బీపీ ఉన్నవాళ్ళు అస్సలు తినకూడదు. సో మనకి హోటల్స్లో వాటిల్లో సలాడ్స్లో కీరదోస, ముల్లంగి, క్యారెట్, బీట్రూట్, ఉల్లిపాయ ఇలా ముక్కలు అయితే ఇచ్చేస్తారు, దోసకాయ ముక్కలు. సో లో బీపీ ఉన్నవాళ్ళు అస్సలు దీని జోలికైతే వెళ్ళొద్దు. నేను చాలా ఇబ్బంది పడ్డానమాట ఆ రోజు. ఇది తీసుకున్న రోజు బీపీ డౌన్ అయిపోయి నాకు చాలా ఎఫెక్ట్ అయిపోయింది. సో నాలాగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక వీడియో రూపంలో చెప్దామని చెప్పి ఈ ముల్లంగి గురించి అయితే వీడియో అయితే చేశానమాట. సో ఇదండి ఏబీసీ డ్రింక్ అయితే నో ప్రాబ్లం. బట్ ముల్లంగి వాడేటప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. ముల్లంగితో నేను చెప్పిన కాంబినేషన్స్లో అయితే అస్సలు తీసుకోవద్దు. మీకు డౌట్ ఉంటే మీరు కూడా గూగుల్ సెర్చ్ చేయండి, లేదా మీకు తెలిసిన డాక్టర్స్ని అయితే అడగండి. పాలుతో, టీతో, కాకరకాయ, సిట్రస్ ఫ్రూట్స్, కీరదోస, దోస, నెక్స్ట్ లో బీపీ ఉన్నవాళ్ళు అస్సలు ముల్లంగి అనేది వాడద్దు. సో ముల్లంగి తీసుకున్న రోజు నేను చెప్పిన కాంబినేషన్స్ కూడా ఆ రోజు మాత్రం ఎవరూ తీసుకోవద్దు. సో ఇదండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ అలాగే అప్పుడప్పుడు దానిమ్మకాయ జ్యూస్ కూడా తీసుకున్నాను కదా, సో దీని గురించి కూడా కొంచెం చెప్పేస్తాను. సో ఈ దానిమ్మ కంటిన్యూగా 30 రోజులు కనుక తాగినట్లయితే మనకి క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి నివారిస్తుంది. అలాగే ఇది తినడం వల్ల గుండె ఆరోగ్యం పెరుగుతుంది. అండ్ ఆల్సో రక్తపోటు సమస్యను దూరం చేస్తుంది. ఇవన్నీ నేను చెప్పే కాదండి, నిపుణులు చెప్పినవే. అండ్ ఒక్క గ్లాసు దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల అనేక వ్యాధులు అయితే మటుమాయం అవుతాయి. జీర్ణశక్తి ఆరోగ్యంగా ఉంటుంది. అండ్ అలాగే మగవారిలో అయితే స్పర్మ్ కౌంట్ అనేది పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ గుండెకు రక్షణ, అలాగే మనకి బరువును తగ్గిస్తుంది, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, క్యాన్సర్ను నివారిస్తుంది, నెక్స్ట్ చర్మాన్ని ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంచుతుంది. సో ఇవి దానిమ్మ వల్ల ఉపయోగాలు అనమాట. సో నాకు తెలిసిన ఫ్రూట్స్, వెజిటబుల్స్ గురించి అయితే కొంతవరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.